హాయ్ అండి, ఇక్కడ వచ్చేసి ఎమ్మింగ్ పట్టీకి మనం ఏ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఫస్ట్ అయితే క్రాస్ తీసేసుకోవాలి. ఎట్లా ఉన్నా సరే క్లాత్ని క్రాస్ తీసుకొని ఈ విధంగా మనకైతే ఎంత క్లాత్ అవసరం ఉంటుందో అంత క్లాత్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలండి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఎక్కువ జాయింట్లు పడుతుంది. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మొత్తము ఒకవైపే ఉండే విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఖర్చులు అనేవి. అలా జాయిన్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ తీసుకొని కాజల పట్టీ నుంచి ఈ విధంగా నిదానంగా జరుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా జరుపుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా నెక్ దగ్గర కూడా రౌండ్ వచ్చే దగ్గర మనం నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎంత నిదానంగా కుడితే అంత మెడ పట్టీ అనేది సాగదండి. సాగకుండా ఉండాలంటే ఇంత నిదానంగానే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము టక్స్ ఇవ్వాలండి. ఇదైతే ఖచ్చితంగా ఇవ్వాలండి. టక్స్ అనేవి నెక్ దగ్గర ఇచ్చేయాలండి. ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనకి మెయిన్ క్లాత్కి ఎమ్మింగ్ పట్టీకి మధ్యలో రావాలండి కుట్టు అనేది. అలా వచ్చినప్పుడే మనకి ఎమ్మింగ్ పట్టీ కూడా ఎమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా అయితే నేను కుడుతున్నానో. ఇది కూడా నిదానంగా పట్టుకుంటూ ఖర్చులు అనేవి ఎమ్మింగ్ లోపలికి వచ్చే విధంగా పట్టుకోవాలి. ఖర్చులు అనేవి బయటికి రావద్దు, అప్పుడు లుక్ అనేది అంత మంచిగా ఉండదు, తెలిసిపోతుంది అక్కడ. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవడమే. అదేవిధంగా ఉక్సు పట్టీ కాజా పట్టీ కూడా సమానంగా వచ్చినాయా లేవో చూసుకోవాలి. ఎందుకంటే ఎమ్మింగ్ పట్టీ వేసుకుంటాం కదా, అప్పుడు తేడా వస్తుంది. అందుకని ఒకసారి చూసుకోవాలి.